వేలాది ఎకరాల పంట నష్టం ఏదైతే జరిగింది దాని గురించి రైతులతో కలిసి చర్చించి మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే చాలామంది బోధన్ నియోజకవర్గంలో రైతులు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అనేక విధాలుగా ఇక్కడ బోధన్ మండలంలో చూసుకుంటే మూసా, మందర్నా, కొప్పర్గా, హంగిర్గా లాంటి గ్రామంలో దాదాపు పూర్తి నష్టం జరిగింది. అలాగే రంజన్ మండలాల్లో గంధకుర్తి, బోర్గాం, నీలా, అలాగే మళ్ళా తాడ్విలోలి, అంగర్, పేపర్ మిల్ ఇవన్నీ కూడా గ్రామాలు పూర్తిగా నష్టపోయింది. పంటలన్నీ నష్టపోయినాయి. అలాగే నవీపేట్ మండలాల్లో నవీపేట్లో నాలేశ్వర్ కానీ, అలాగే కోస్లి, మిఠాపూర్, ఎంచా, బెనోలా, అలాగే అల్జాపూర్, ఈ అన్ని నందిగాం ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున మళ్ళీ రైతులకు లాస్ జరిగింది. కనీసం ఈరోజు వరకు ప్రభుత్వ స్పందన అనేది ఏ విధంగా వాళ్లకు ఎక్కడ కూడా ఒక మాట కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకు రాలే. కనీసం వాళ్ళ ఒక పంటలు ఎట్లా ఖరాబ్ అయినాయి, ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది అని ఎమ్మెల్యే గారు పర్యటించి కనీసం వాళ్ళకు ఆదుకునే విధంగా వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే ఆయన గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిండు, అపార అనుభవం ఉంది ఆయనకు. 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రిగా పనిచేయడం జరిగింది. అయితే మొన్న ఎస్ఆర్ఎస్పి గేట్లు కూడా కావాలనే మళ్ళా గేట్లు తీయకుండా ఖమ్మం లాంటి ప్రాంతాలకు మేలు జరిగింది, కానీ బోధన్ నియోజకవర్గానికి పూర్తిగా నష్టం జరిగింది. ఈరోజు పెద్ద రైతులు చాలామంది ఇక్కడ వచ్చిండ్రు. రాజేశ్వరన్న అయితే రైతులు నిజంగా రక్తనీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దసరా పోయింది, దీపావళి పోయింది. కౌలు రైతులు 30,000 రూపాయలకి ఏదైతే కౌల్లో తీసుకుంటారో ఎకరం, ఈసారి 45,000, 50,000 పెట్టి కౌలు రైతులు కౌలుకి తీసుకున్నారు భూములు. తీసుకున్న తర్వాత ఆ బోనస్ వస్తుందని మళ్ళా అది బెల్లం పెట్టిండ్రు. ఆ బోనస్ లేదు, మట్టి లేదు, ఏం లేదు, ఏం రాలే. ఈ అన్ని కథలు చాలా ఉన్నాయి చెప్పడానికి, చెప్తాను ఇప్పుడు. అయితే పాపం వాళ్ళైతే పూర్తిగా 100% సూసైడల్ సిచ్యువేషన్ వాళ్ళది ఉంది. ఈరోజు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతుల పరిస్థితి ఉన్నది బోధన్ నియోజకవర్గంలో. చాలా బాధపడతా ఉన్నారు రైతులు. ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి అన్ని గ్రామాలు మీరు పర్యటించి కలెక్టర్ గారికి, అగ్రికల్చర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరినీ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితో ఇమీడియట్గా వాళ్ళకు నష్టపరిహారం ప్రకటించి ఇమీడియట్గా వాళ్ళకు నష్టపరిహారం ఇప్పియాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. బీఆర్ మార్పు తగిలింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఓన్లీ శని రైతు భరోసా 4 ఎకరాల రైతులకు, కౌలు రైతులకు దాదాపు 76,000 రూపాయలు బకాయిలు చెల్లించాలా. రుణమాఫీ దాదాపు 2 లక్షల రూపాయలు ఇవ్వాలా. అంటే దాదాపు 2,76,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఈరోజు ప్రభుత్వం బాకీ ఉన్నది. అలాగే చూసుకుంటే వరి పంట బోనస్ 500 రూపాయలు అన్నారు. ప్రతి ఎకరానికి 12,500, 4 పంటలకు 12,500 రూపాయలు ఇవ్వాలా. ఒక పంటకి దాదాపు 4 పంటలు అయితే 50,000 రూపాయలు 500 చొప్పున ఈరోజు ప్రతి ఒక్క రైతుకి బకాయి ఉన్నది. బోనస్లు ఎక్కడ పోయింది బోనస్? అలాగే రైతు కూలీలకు ఉపాధి హామీకి సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నారు. 2 సంవత్సరాలు రైతు కూలీలకు 24,000 రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి. ఎటు పోయినాయి? ఇంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్ని మోసాలు, ఇంత పెద్ద ఎత్తున మోసం భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున మోసం అనేది చేయలే. అలాగే చూసుకుంటే
నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగులకు దాదాపు 88,000 రూపాయలు ఇవ్వాల నిరుద్యోగ భృతి 2 లక్షల విద్యార్థులకు. ఓకే, అలాగే విద్యా భరోసా కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయలు బకాయిలు. విద్యా భరోసా అన్నారు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం లేదు, చదువుకుంటున్న వాళ్ళకు ఫీజు లేదు, మళ్ళీ భరోసా అని 5 లక్షలు అన్నారు. ఇంత పెద్ద ఎత్తున అంటే ఎంత పెద్ద చీటింగ్ జరిగింది ఒకసారి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి ఈ బకాయి కార్డులు తప్పకుండా ఇస్తాం. మీ యొక్క గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు తిరిగితే ఏ విధంగా అయితే మీకు అబద్ధాలు మాట్లాడినరో మీ యొక్క బకాయి కార్డుని వాళ్ళకు చూపియండి. మీ ఆస్తులమ్మి మాకు పైసలు ఇవ్వమని చెప్పాలా. మీరు మోసం చేసి మాతోనే ఓట్లు వేసుకున్నారు, మా పైసలు మా హక్కు ఏడున్నదని దయచేసి అందరు కూడా నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా డిమాండ్ చేయాలా, అడగాల అని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు అన్నారు. ఆటో కార్మికులకు దాదాపు 24,000 ఇవ్వాలా. ఇది కాకుండా ఇంకా ఒక 420 హామీలు ఉన్నాయి. 420 గవర్నమెంట్ది 420 హామీలు ఉన్నాయి. అది ఎటు పోయినాయి? 420 గవర్నమెంట్ 420 హామీలు అది ఎటు పోయినాయి? ఈరోజు బోధనలో దిక్కులేని పరిస్థితి. ఇక్కడ కూడా క్యాంప్ ఆఫీస్ని బంద్ చేసి పెట్టిండ్రు. ఇక్కడేమైనా అడ్డా వేస్తే ప్రజలు వచ్చి తంగ్ చేస్తారు, ప్రాణం తింటారు. ఇక్కడ ఎందుకు భయ్ అని ఈరోజు ఎవ్వరు కూడా దిక్కులేని పరిస్థితి. మీ కింద స్థాయి నాయకులు ఎమ్మెల్యే గారు అందరికీ బెదిరిస్తూ ఉన్నారు. మీ కింద స్థాయి నాయకులు ఎమ్మెల్యే గారు గమనించాలా. మీరు ఒక జెంటిల్మెన్గా ప్రవర్తిస్తారు, అది ఓకే, అది సపరేట్ విషయం. కానీ మీ కింద స్థాయిలో ఏం జరుగుతున్నది అనేది మీరు ఒకసారి చూడాలి. ఈరోజు మా గ్రామాల్లో ప్రతి ఒక్క కార్యకర్త మీద, ఒక గరీబ్ కార్యకర్త మీద కక్షపూర్వకంగా మాట్లాడితే కేసు పెట్టుడు. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన సాయంత్రం వరకు కేసు అవుతుంది నా మీద. అంటే అందరినీ బెదిరియాలా, కేసులు పెట్టాలా, బాధ పెట్టాలా, ఏ విధంగా అయితే మళ్ళా కొంతమందికి ఇక్కడున్న నాయకులు జాగ్రత్త అని వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నా. బిడ్డ మీ సంగతి తెలుస్తాం, టైం రాని. మీరు సర్పంచ్ ఎంపీటీసీలకు పోటీ చేసే క్యాండిడేట్లకు ఎట్లా చేస్తావు ఆ పోటీ అని బెదిరిస్తూ ఉన్నావు. కిడ్నాప్ చేస్తారంట. ఇటువంటి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. నా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు బయట పెడతా మీ అందరి సంగతి ఏమున్నదో. దయచేసి ఎట్లా ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడ ఏ పెద్ద ఎత్తున ఎవరైతే కొంతమంది కింద స్థాయి నాయకులు ఆయనను బద్నాం చేస్తూ ఉన్నారు, ఆయనకు ఒకసారి దృష్టి పెట్టమని నేను అడుగుతా ఉన్నా. చాలా హీనంగా అంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలంటే మీ కార్యకర్త సిగ్నేచర్ చేయాలంట. తెలంగాణ రాష్ట్రంలో ఒక గరీబ్ ఫ్యామిలీలో ఏమైనా జబ్బు వచ్చి బంగారం తాకట్టు పెట్టి, జీవితం తాకట్టు పెట్టి, అప్పులు తీసుకొని, ఇల్లు అమ్మేసి, పొలం అమ్మేసి విద్య చికిత్స చేసుకుంటే మళ్ళా మీ ఒక కార్యకర్త సంతకం చేసుకుంటే మీరు ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ పెడతారంట. అంటే ఇది మీరు కరెక్టేనా? నేను ఎమ్మెల్యే గారికి జవాబు అడుగుతా ఉన్నా. దీనికి ప్రతి ఒక్క ఊర్లలో ఇది జరుగుతూ ఉన్నది. ఏ విధంగా మోసం నడుస్తూ ఉన్నది. ఒక ఆటో ఇసుక 3,000కి బ్లాక్మెయిల్ చేసి బ్లాక్లో అమ్మడం జరిగింది. ఇసుక దందా చూసుకుంటే అరే బాప్ రే బాప్, ఎవరైనా అంటే అరే ఇది ఎమ్మెల్యే వాట అని చెప్తా ఉన్నా. కొన్ని ఫోన్ల రికార్డింగ్లో కూడా విన్నా. ఎమ్మెల్యే సాబ్ ఇంటికి పోతున్నది, ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోతున్నది అని. మీకు ఆ విధంగా అది ఎంతవరకు సత్యం ఉన్నదో ప్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు. మీరే తెలుసుకోవాలా ఏం నడుస్తూ ఉన్నది, వెనకాల ఏం నడుస్తూ ఉన్నది. ఆడ టిప్పర్లు పోతే ఒక డబ్బా పెట్టిండ్రు, అంటే సపరేట్గా, అంటే ఈ ఎమ్మెల్యే గ్రూప్కి సపరేట్ పైసలు, రాయల్టీ సపరేట్, దాంట్లో ఎక్కువ తీసుకొని పోతున్న వాళ్ళకు సపరేట్, కాంగ్రెస్ కార్యకర్తలు టిప్పర్లు ఆటో ఉన్న వాళ్ళకు సపరేట్. అట్లా చేసి విపరీతంగా మొత్తం ఇసుకని తొలగించేసిండ్రు. బోధనలో ఉన్న ఇసుక అంతా కూడా ఈ 22 మంత్స్లో మొత్తం మంజిరా గింజిరా అంతా ఖాళీ చేసి పడేసిండ్రు.
అంటే అంత ఆకలితోని హంగర్తోని మీ కరప్షన్ ఏంది, మా ప్రభుత్వం ఏంది, మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు వరకు బోధన్ నియోజకవర్గంలో 1 లక్ష రూపాయలు పని చేయలేదు తీసుకొచ్చి. ఏడైనా పనులు మేం చేసిన పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు, మేం తెచ్చిన పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఒక గరీబ్కి ఇల్లు అలాట్ చేస్తే దానికి క్యాన్సిల్ చేసి బెదిరించి మళ్ళీ మీ కార్యకర్తల్ని అలాట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వాలు నడుస్తాయా? గతంలో మేం 10 సంవత్సరాల పాలనలో కులాలకు, మతాలకు, పార్టీలకు అన్నిటికీ అతీతంగా బోధన్ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఏ కులం అడగకుండా, మతం అడగకుండా, పార్టీలు అడగకుండా అందరికీ న్యాయం చేసినాం. ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ఒక బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి ఈరోజు ప్రజలకు లేదు. బోధన్ నియోజకవర్గంలో ఎట్లా మోసం చేసి ఎలక్షన్ గెలిచిండ్రో ఈరోజు ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ప్రెస్ మిత్రులు ఇక్కడ చాలామంది ఉన్నారు, ప్రెస్ మిత్రులు కూడా చాలామంది చూసిండ్రు. ఓకే, ఈరోజు కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వాల్సిన బకాయిలు ఒక్కొక్క మనిషికి ఎవరెవరికి ఏమి ఇవ్వాలా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా దీంట్లో రాసి ఉంది. నేను మీ ముందు స్పష్టంగా నేను చదివి చూపిస్తా ఉన్నా. ఈరోజు ఈ బాకీలన్నీ కూడా మళ్ళా ప్రభుత్వం ఎట్లా చెల్లిస్తుంది, ఎమ్మెల్యే గారు ఏ విధంగా బోధన్ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తారు దయచేసి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 22 నెలల ప్రభుత్వంలో 55,000 ఒక్కొక్క మహిళకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు బోధన్ నియోజకవర్గంలో ఒక్క మహిళకి 55,000 రూపాయలు ఈరోజు చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని. అలాగే వృద్ధులకు, బీడీ కార్మికులకు పెన్షన్ 4,000 రూపాయలని హామీ ఇచ్చిండ్రు. దాన్ని 22 నెలలు పట్టుకుంటే 40,000 రూపాయలు ఆ బకాయిలు ఉన్నాయి. అలాగే దివ్యాంగుల పెన్షన్ పాపం హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా మోసం చేసిండు. హ్యాండిక్యాప్ వాళ్లకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఒక్కొక్క దివ్యాంగులకు 44,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు బకాయి ఉన్నారు. అది కూడా బకాయి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఉన్నది కదా, మళ్ళీ ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ ఉన్నది, అది కూడా లెక్క చేసుకొని చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే విద్యార్థులకు స్కూటీలు అన్నారు. పాపం ఆడబిడ్డలు స్కూటీలు వస్తాయని ఇంట్లో పోయి తల్లిదండ్రులకు అమ్మ కాంగ్రెస్కి ఓటేయండి, మీరైతే బండి ఇప్పలే, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మళ్ళీ ప్రభుత్వం ఇస్తా అన్నది కదా, మేము నడుచుకుంటూ పోతున్నాం కాలేజ్కి, స్కూల్కి, స్కూటీ వస్తుంది కాంగ్రెస్కి ఓటేయమని చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కన్విన్స్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్లకు మోసం చేయడం జరిగింది. అలా స్కూటర్లు అన్నీ కూడా ఆ బకాయిలు ఉన్నాయి. ఫీ రీఎంబర్స్మెంట్ అన్నారు. కాలేజ్ విద్యార్థి ఒక ఫీజు బకాయిలు దాదాపు 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఫీ రీఎంబర్స్మెంట్ అది కూడా చెల్లించలేదు. అలాగే వచ్చేస్తే రైతులకైతే ఘోరంగా మోసం. ఆఫీస్ లేరు. నేను ఎమ్మెల్యే గారికి తక్షణంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ముందు ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేయాలి. ఆఫీస్ ఏర్పాటు చేసి మళ్ళా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా పోలీసు వాళ్ళ దౌర్జన్యం, పబ్లిక్ని నెట్టేయడం, మాట్లాడకుండా ఈరోజు మీరు మొన్న హూసా మందర్న పర్యటించినప్పుడు ఒక మిలిటరీగా మీ పక్కన పోలీసుని పెట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చినా మాట్లాడితే కూడా వాళ్లకు నూకడం. ఏందండి అది? ఏం పరిస్థితి? ఏం అవసరం ఉన్నది? అదే మీరు పోయి ముఖాముఖిగా ప్రజల సమస్యలు ఏమున్నాయి మాట్లాడండి దయచేసి. తర్వాత పాత బకాయిలు పనిచేసిన వాళ్ళకు మేము బిల్ ఇయ్యాం. మీరు ఆ గవర్నమెంట్లో పనిచేసిండ్రు కదా, మేము బిల్ ఇయ్యాం. మళ్ళా నాకు ఇంకో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఒక మనిషికి అన్నారు అంట, ఎర్రవల్లి ఫామ్ హౌస్ తీసుకొని పోయి తీసుకురా బిల్ అని.
అరే మీరు ఇంత పెద్ద మనిషి ఉన్నారు, మీరు అంత సీనియర్ ఉన్నారు, ఇటువంటి మాటలు మాట్లాడితే అంటే ఇప్పుడు నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ కార్యకర్తలు మీ కాంట్రాక్టర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు పోయి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ దగ్గర బిల్లు తీసుకురావాలన్నా? ఏందండి అటువంటి మాటలు? దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గరీబ్ మనుషులు పని చేసుకున్నారు, ఏదో కాంట్రాక్టింగ్ చేసుకొని ఏదో బ్రతకడానికి అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ మీద పైసలు తీసుకొని 3 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. దయచేసి వాళ్ళ బిల్లు అన్నీ చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు, ₹1,00,000 వచ్చేటోళ్ళు ఉన్నారు, 50,000 రూపాయలు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఈడ మీ కింద స్థాయి కార్యకర్తలు గింత కమిషన్ ఇస్తేనే మీ బిల్లు ఇస్తాం, మీ లైన్లో పెడతాం, 25% తీసుకురండి, మీ బిల్లు ఇస్తాం. అచ్చా, కొంతమంది 25% తీసుకొని కూడా బిల్లు ఇస్తలేరు. 25% తీసుకున్నారు, తీసుకొని కూడా బిల్లు ఇస్తలేరు. ఎట్లా అవుతుందండి చెప్పండి? నేను అందరికీ అంటలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కార్యకర్తలు ఎమ్మెల్యేకి కూడా ఇక్కడ బద్నాం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు దయచేసి వారి మీద దృష్టి పెట్టాలని నేను చెప్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు కింద స్థాయిలో ఏం నడుస్తున్నది జర దయచేసి మీరు కనుక్కోవాలా. మీరు మాట్లాడతారు 4 మంది నాయకులతో, ఆ 4 కూడా మీతో నారాజు ఉంటారు. కింద మళ్ళీ వేరే విధంగా మొత్తం కథ నడుస్తూ ఉన్నది. దయచేసి మీరు ఆలోచించాలా, చేయాలా అని నేను విజ్ఞప్తి చేస్తాను. తర్వాత ప్రభుత్వ పనులకు అన్నారు, దీనికన్నారు, దానికన్నారు. ఎంత ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళంటే చచ్చిపోయినరు పాపం. చిన్న ట్రాక్టర్ తీసుకోవాలంటే 2,500 3,000 రూపాయలకు వాళ్ళకు చిన్న అది ఆటో గీటో ఏముంటుంది అది ఇచ్చిండ్రు. ఏ విధంగా చేస్తూ ఉన్నారండి? మీ పరిపాలన ఏంది, ఏం నడుస్తున్నది? మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రిగా పనిచేసిండ్రు, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎమ్మెల్యే, మంత్రి, 5 సంవత్సరాలు చేసే అపార అనుభవం ఉంది. మీ చుట్టుపక్కల మీ కింద స్థాయిలో ఏం జరుగుతూ ఉన్నది ఒకసారి దృష్టి పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మీ మంచి కార్యకర్తల టీంని అయితే అట్లీస్ట్ ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని మళ్ళా ఏదైతే దరఖాస్తులు వస్తున్నాయో, ప్రజల బాధలు ఉన్నాయో అది చూడడానికి మీ పిఏ కానీ మీ ముఖ్య కార్యకర్తలు కానీ ఒక స్టాఫ్ని పెట్టి మళ్ళీ నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమున్నాయి వాళ్లకు డే టు డే అందుబాటులో ఉండే విధంగా మీరు చూడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ విధంగా మోసపోయినరు, ఎంత కోపంలో ఉన్నారనేది మొన్న ఎలక్షన్లో తెలిసిపోతుంది. కానీ ఆ ఎలక్షన్ డ్రామా కూడా మీరు అంతా చూసిండ్రు. ఎంత మంచి డ్రామా నడిచింది. ఏ విధంగా స్టే వస్తుందని తెలుసు, అది చెల్లదని తెలుసు, చేస్తే కూడా కథం గుండు కొట్టుకోవాలా, ఎలక్షన్ చేస్తే కథం అయిపోతామని కూడా తెలుసు. అది ఏ విధంగా దాన్ని పోస్ట్పోన్ చేసిండ్రో అంతా కూడా బ్యూటిఫుల్ ప్లానింగ్ చేసి ఎలక్షన్నే కథం పట్టించి ఇక రేపు ఎలక్షన్ అవుతుందో లేదు నాకైతే నమ్మకం లేదు. మేమైతే రెడీ ఉన్నాం, ప్రజలైతే ఇట్లా కత్తులు పట్టుకొని ఉన్నారు జుర్రమని, వస్తే ఎలక్షన్ చూద్దామని. అది మీకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసు, అన్నీ తెలుసు ఏమవుతున్నది గ్రౌండ్ లెవెల్లో. మళ్ళీ ఎట్లా పోస్ట్పోన్ చేయాలా, హెడేక్ వద్దురా బాబు అని పోస్ట్పోన్ చేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానికంగా కనీసం 2 రోజులు వారంలో 2 రోజులు లేకపోతే 1 రోజు వారంలో బోధనలో మీరు నివాసించాలా, ఇక్కడ ఉండాలా. కావాలంటే మీరు మళ్ళా ఆ క్యాంప్ ఆఫీస్ కాకుంటే ఇంకో క్యాంప్ ఆఫీస్ తీసుకొని కనీసం 1 డే అయినా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మీరు టైం కేటాయిస్తే రైతులు కానీ ప్రజలు కానీ వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. కాబట్టి మీరు లోకల్లో అవైలబుల్ లేకుంటే ఎట్లా చెప్పుకుంటారని రాగానే దాడ్ దూడ డాడ్ బోడడం కొట్టడం, ఇంత హ్యూమన్ రైట్స్ని కూడా చూడకుండా చాలా లా అండ్ ఆర్డర్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా మారింది. ఏదో చిన్న మాటలు మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు. నేను మీ అందరికీ హెచ్చరిస్తూ ఉన్నా, చూడండి తెలంగాణలో ఇటువంటి సంప్రదాయం లేదు. మీరు ఏదైతే చేస్తూ ఉన్నారు
ఇదే సంప్రదాయాన్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారంటే రేపు రాబోయే రోజుల్లో మీరే బాధపడతారు. ఈ అన్నీ కూడా రివర్స్ మీ మీద వస్తాయి. చెయ్యకండి. 2 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయినాయి. మీరు ఇటువంటి దానికి పాల్పడితే మీ దగ్గర కూడా ఇంట్లో పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, ఫ్యామిలీలు ఉన్నారు. ఒక్క ఊర్లో మనం బ్రతుకుతాం. పొద్దున లేస్తే అందరు ముఖాలు చూస్తాం. ఒక గరీబ్ మనుషులని పట్టుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద అట్రాసిటీస్ కేసులు పెట్టడం, ఆ కేసు ఏ కేసు ఎన్ని కేసులు దాదాపు బోధన నియోజకవర్గంలో 2000 పైచీలకు కేసులు మా కార్యకర్తల మీద దాదాపు పెట్టడం జరిగింది. అనేక విధాలుగా బెదిరియడం జరిగింది. ఫస్ట్ నన్ను టార్గెట్ చేసి నాతో స్టార్ట్ చేసి కథ అంతా నడిచింది. అరే భయ్, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ప్రజలే దేవుళ్ళు. మాకు అవకాశం ఇచ్చిండ్రు, ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చిండ్రు, మంచి పరిపాలన చేసుకోండి. మీరు అభివృద్ధి కొరకు మేము మీతోని సహకరిస్తాం, మేము మీతో నిలబడతాం. మీకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలా. ఈరోజు దీనికి కక్ష తీసుకోవాలా అని 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఇక 2 సంవత్సరాలు కక్ష అయిపోయింది. ఇంకా కూడా కక్ష తీరలేదు అంటే ఇంకొక సంవత్సరం మళ్ళా చేయండి. కానీ రాబోయే 2-3 సంవత్సరాలే ఉన్నాయి. నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. జరిగిందంటే మీరు ముందుకు రావాలా. ఎవరు వస్తారో చెప్పండి. నా ప్రతి మండలం నుంచి మా మండల అధ్యక్షులు వస్తారు. మీరు కూడా రండి, మాట్లాడదాం. ఎక్కడ అభివృద్ధి జరిగింది మీ యొక్క మండల ప్రెసిడెంట్లకు, మీ యొక్క ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళని పంపండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి, ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చిండ్రు, ఒక వైట్ పేపర్ మీద తీసుకురండి, మాట్లాడు. మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేకంగా బోధన మున్సిపాలిటీకి ఎలక్షన్ అయ్యే వరకు ఒక స్పెషల్ ఆఫీసర్ని కేటాయించి ఇక్కడున్న జబ్బులు కానీ, ఇక్కడున్న క్లీనింగ్, స్ట్రీట్ లైట్స్, రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. గవర్నమెంట్ హాస్పిటల్లో విపరీతంగా ఇక డెలివరీకి పోతే అరే కైకు ఇస్తే బచ్చే పైదా కర్రే అంటున్నారు. ఏంటండి ఇది? ఏంది ఇటువంటి మాటలు మాట్లాడితే? గవర్నమెంట్ హాస్పిటల్ में डिलीवरी करने के तो बच्चे कई को पैदा कर रहे थे అంటే వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ చెప్పండి. ఒక డాక్టర్ లేడు, ఒక్కటి కూడా. ఆ హాస్పిటల్ పరిస్థితి చూసుకుంటే ఎంత దారుణంగా ఉంది. ఒకసారి మళ్ళీ మీరే ఒక మీటింగ్ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనేక సార్లు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 monthsకి ఒకసారైనా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో మీటింగ్స్ తీసుకున్నాం. అనేక విధాలుగా సౌకర్యాలు కలిగించాలని అనేక విధాలుగా కష్టపడ్డాం. దయచేసి మీరు కూడా, మేము అందరం నియోజకవర్గం వాళ్ళు కోరుకుంటా ఉన్నాం, మీకు మంత్రి పదవి రావాలి. మీ మంత్రి పదవికి మేము ఎవరు అగేనెస్ట్ కాదు, ఇంకోలు కాదు. మీకు మంత్రి పదవి వస్తే నియోజకవర్గ అభివృద్ధి అవుతుంది అనే ఆలోచన మాకు ఉంది. మీకు ఖచ్చితంగా రావాలని మేము దేవుడిని కూడా కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వస్తే మా నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది. కానీ అది వచ్చే వరకు నేను అభివృద్ధి చేయను అంటే కూడా తప్పు కదా అండి. దయచేసి ఎమ్మెల్యే గారు, అభివృద్ధి మీద మీరు దృష్టి సాధించాలా. ఈరోజు రైతులు పడుతున్న కష్టం, ఈరోజు నష్టపరిహారం అనేది చాలా, ఈరోజు దాదాపు 25,000 నుంచి 30,000 ఎకరాలు దాదాపు బోధన నియోజకవర్గంలో డ్యామేజ్ జరిగింది. దయచేసి ఆ డ్యామేజ్ని ఇమీడియట్గా మీరు కంప్లీట్ చేయాలా. వాళ్ళకు ఏదో ఒకటి మీరు ఒక్క ఎకరానికి 10,000 కానీ 15,000 కానీ 20,000 కానీ 35,000 దాదాపు ఎకరానికి ఖర్చు వచ్చింది. కనీసం దాంట్లో సగమైన 17,000 రూపాయలు కనీసం వాళ్లకు చెల్లించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే పోలీస్ వ్యవస్థ రాబోయే రోజులలో అన్ని విధాలుగా మీ మధ్యలో ఉంటాం, మీకు ఆదుకుంటాం, రైతులతోనే ఉంటాం. గత 2 సంవత్సరాలలో అనేక విధాలుగా నన్ను కూడా ఇబ్బంది ఏ విధంగా పెట్టిండ్రు, ఏం చేసిండ్రు మీ అందరికీ తెలుసు. కొంతమంది అంటా ఉన్నారు బోధన్ని దోచుకున్నాడు, నిజామాబాద్ని దోచుకున్నాడు, అమెరికాని దోచుకున్నాడు, తెలంగాణని దోచుకున్నాడు, ఈ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు. కొద్దిగా చిల్లర యూజ్లెస్ ఫెలోస్ ఉంటారు కదా, చీప్ మోరికా కీడా అంటారు వాళ్ళు
గోడ మీద పిల్లి అది ఎప్పుడు ఎటు ఉంటుంది తెలియదు. ఇటువంటి చిల్లరగాన్లు యూజ్లెస్ ఫెలోస్ అల్లది ఏం మాటలు ఉంటాయి. నియోజకవర్గంలో మా రక్తం ఇచ్చినాం, ప్రాణం ఇచ్చినాం. ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే లేకున్నా అనేక విధాలుగా సేవలు చేసినాం, అనేక విధాలుగా. ఎప్పుడు ఆలోచించలే. కరోనా లాంటి సమయంలో డైలీ 20,000 మందికి ఈరోజు ఫుడ్ పెట్టి సర్వీసెస్ చేసి కరోనా అయితే చచ్చిపోతే కూడా భయం లేకుండా వాళ్లకు సేవలు చేయడం జరిగింది. హాస్పిటళ్లకు తిరగడం కానీ వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడడం జరిగింది. అటువంటి పనులు మేము చేసినాం. మమ్మల్ని మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మాట్లాడాలంటే పబ్లిక్లో పోయి మాట్లాడండి, వాళ్ళు చెప్తారు ఎటువంటి సర్వీసెస్ ఎమ్మెల్యే సాబ్ చేసిండు, ఏ విధంగా ఆదుకున్నారు. మీ ఇంట్లో మీ పిల్లలకు అడగండి, మీ పిల్లలకు అడగండి, వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళి పైసలు తీసుకొచ్చి వాళ్ళని పోషించడం అనేది. ఈ రాస్తున్న వాళ్ళకి చెప్తున్నా, ఎట్లా ఇల్లు కట్టుకున్నారు, ఎట్లా నీ పిల్లలని పోషించుకున్నారు, ఎట్లా పిల్లలకు విద్య అందించిండ్రు. మీ ఇంట్లో పోతే మీ భార్యలు వాళ్ళే చెప్తారు. నేను బయట వాళ్ళు చెప్పే అందరికీ తెలుసు ఇటువంటి మాట. చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బతుకమ్మ పండుగ అయిపోయింది, ఆ చీరలు తీసుకొచ్చి ఆ గోదాంలో పడేసిండ్రు. ప్రజనీయాలు ప్రజల మీద జరుగుతున్నాయి, జర మీరు చూడండి. ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు దివాళీ ఉంది, కనీసం దీపావళి ముందైనా ఆ చీరలు ఇచ్చేస్తే, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి కనీసం దీపావళి అయినా అక్క చెల్లెలు చేసుకుంటారు. మళ్ళా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇమీడియట్గా ఆ చీరలు అనేది ఇప్పుడు పంచితే వాళ్ళకు ఉపయోగపడతాయి దీపావళిలో అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అభివృద్ధి కొరకు మేము అన్ని విధాలుగా మీకు సహకరించడానికి మేము రెడీ ఉన్నాం. మీరు ఎక్కడ రమ్మంటే వస్తాము. మీరు ఎటువంటి అభివృద్ధి కొరకు మాతోటి ఏం సహకారం కావాలా మేము అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో, నేను కానీ మా కార్యకర్తలు కానీ అన్ని విధాలుగా మేము తయారున్నాం. దయచేసి బోధనలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలా, రైతులని ఆదుకోవాలా, అనేక వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా మీరు ఒకసారి సమీక్ష తీసుకొని నియోజకవర్గ రివ్యూ తీసుకొని అన్నీ కూడా వాళ్లకు సాల్వ్ చేసే విధంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ, మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గంలో మీకు 2 సంవత్సరాలు ఏ విధంగా కూడా డిస్టర్బెన్స్ చేయలే. మీకు ప్రజలు గెలిపించిండ్రు, మీరు అభివృద్ధి చేసుకోవాలా, మీరు పని చేయాలా, మీ అవకాశం వచ్చింది. మాకు రెస్ట్ ఇచ్చిండ్రు ప్రజలు, మేము రెస్ట్ తీసుకున్నాం. మీరు వర్క్ చేయాలని మీకు వర్క్ ఇచ్చిండ్రు, మీరు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. అట్లా కాదు కదా అండి. కింద స్థాయిలో అయితే పైసల కోసం మరి బాబురి బాబు ఎంత పైసలు ఎటువంటి కరప్షన్ జరుగుతుంది ఒకసారి చూడండి. ఎమ్మెల్యే గారు షాదీ ముబారక్ చెక్లలో పైసలు తీసుకుంటా ఉన్నారు విపరీతంగా. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలంటే పైసలు ఇవ్వమంటా ఉన్నారు. ఇసుక దోపిడీ అయితే జరుగుతూనే ఉన్నది, ప్రెస్ వాళ్ళకు తెలుసు, నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. మోరం దోపిడీ, ఇసుక దోపిడీ, మోరం దోపిడీ, ఇసుక దోపిడీ, ఇక ఏది కూడా తగ్గించేది లేదు. మొత్తం దబాకెక్కి ఇచ్చిన కొన్నే ప్రాబ్లమ్స్, దాన్ని ఫటాఫట్ సాల్వ్ చేస్తే అయిపోతుంది కదా. కాంట్రాక్టర్ల బిల్స్ ఉన్నాయి, సర్పంచ్ల బిల్స్ ఉన్నాయి, చిన్న పనులు ఉన్నాయి, నష్టపరిహారం ఉంది. ఈ 5-6 పనులు చేసేయండి కదా రాసుకొని. ఒక్కసారి సీఎం దగ్గర పోతే ఫటాఫట సీఎం గారు ఆడ అంబర్పేట పోయి 10,000 కోట్ల రూపాయలు పని ఇచ్చిండ్రు. అరే ఏం బ్రహ్మాండంగా బతుకమ్మ కుంట కట్టించురని మా ఎమ్మెల్యే తారీఫ్ చేస్తే 10,000 కోట్లు ఇచ్చి, మీరైతే సీఎం గారికి చుట్టమవుతారు, చాలా సన్నిహితులు అవుతారు. మీరు ఒక మాట అంటే 1 నిమిషంలో అన్ని శాంక్షన్ అవుతాయి. మీరు దయచేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో, టౌన్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది లిస్ట్ రాసుకొని మళ్ళీ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా సీఎం దగ్గర ఒకసారి రిప్రజెంట్ చేస్తే ఫటాఫట్ మీకు పనులు అయిపోతాయి కదా అండి. ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయినాయి, చాలా బాధపడుతూ ఉన్నారు ప్రజలు. దయచేసి అన్నీ కూడా మీరు సార్ట్అవుట్ చేయాలా, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పబ్లిక్ గెలిపించిన పబ్లిక్ వాళ్ళతో మర్యాదపూర్వకంగా దగ్గర తీసుకొని మనం వాళ్ళ బాధలు ఏమున్నాయి వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా. కానీ
ఆడోడు ఆడావుడి అంటే మీ కింద స్థాయి వాళ్ళు మీ దగ్గర వచ్చేదాకా వాళ్ళని బెదిరియడం చేయడం, అరే దగ్గర వస్తే నీ సంగతి చూస్తాం రా పోయి ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతామని ఎంతవరకు బెదిరిస్తాం చెప్పండి. మీరు హిస్టరీలో ఒక మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలా. 4 సార్లు మీకు బోధన నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశం అయితే లాస్ట్ కదా, దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. మంచి పేరు తెచ్చుకోండి, మంచిగా ఒక 2-3 ఇయర్స్ సర్వీసెస్ చేయండి. ఉన్న 3 సంవత్సరాలే మంచి సర్వీసెస్ చేయాలని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి వాళ్ళ ఇల్లు ప్లేసెస్ ఇచ్చినాం ఆల్రెడీ, వాళ్ళు కట్టుకునే విధంగా దయచేసి ప్రెస్ మిత్రులకు కొద్దిగా హెల్ప్ చేయాలా. చాలా గరీబ్ ఉన్నారు, చాలా చాలా గరీబ్ అంటే ఇక వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఏడుపు వస్తుంది. కనీసం ఒక ఇల్లు కట్టుకొనైనా వాళ్ళు దాంట్లో ఉంటారు. మీరు ఎమ్మెల్యే గారు ఆ ప్రెస్ మిత్రులకు ఇల్లు కట్టుకునే విధంగా అన్ని విధాలుగా వాళ్లకు మళ్ళా సౌకర్యాలు కలిగించాలా. అప్రూవల్ చేసి ఫటాఫట్ వాళ్ళు ఇల్లు కట్టించే విధంగా మళ్ళీ మీరు కూడా కొంత పర్సనల్ సాయం కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కందకుర్తి లాంటి ప్రాంతాల్లో నష్టపరిహారం 10,000 ఇచ్చినప్పుడు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు రైతుల్ని చూడకుండా కార్యకర్తలది ఎవరైతే పొలాలు పోయినాయో వాళ్ళ పేర్లు రాసుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా చేయకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టుకొని నిజంగా ఎవరిదైతే నష్టం జరిగింది వాళ్ళ గురించి రాసుకొని ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెంట్గా నష్టపరిహారం ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తాను.